గ్లోబల్ మున్నూరి కాపు అసోసియేషన్ ఒక ఫస్ట్ కన్వెన్షన్ కాదు, ఫైనెస్ట్ కన్వెన్షన్ ఇది. అండ్ మనకి రాజ్యసభ టు మహాసభకు వచ్చేసిన వద్దిరాజు రవిచంద్ర గారు, ఐ వుడ్ సే గాయత్రి రవి గారు, అండ్ ఫిలాంథ్రపిస్ట్ అండ్ ఎవ్రీథింగ్. మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ రావడం? చాలా సంతోషంగా ఉంది. నేను మొదటిసారిగా యుఎస్ వచ్చాను, అది కూడా మన కోసం వచ్చాను. మన వాళ్ళను కలుసుకోవడం కోసం, అందరినీ ఒక సంఘటితం చేయడం కోసం, చైతన్యం చేయడం కోసం, మన వాళ్ళు చేసే పనులని చూసి తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో మన వాళ్ళు ఏమేం చేస్తున్నారు బయట కంట్రీస్లలో అన్నీ ప్రజలకు చెప్పడానికి, వాళ్ళని చైతన్యపరచడానికి. వాళ్ళు అడగగానే నాకు చాలా ప్రోగ్రామ్స్, పొలిటికల్గా కూడా తెలుసు ప్రోగ్రామ్స్ ఉన్నప్పటికీ కూడా నిన్న లాస్ట్ మినిట్లో కన్ఫర్మ్ చేసుకొని టికెట్ తీసుకొని రావడం జరిగింది. అక్కడికి వెళ్ళి ప్రోగ్రామ్ చూసుకొని ఈ జిఎంఏ గ్లోబల్ మున్నూరు అసోసియేషన్, మున్నూరు కాపు అసోసియేషన్ ద్వారా రజనీకాంత్ గారిని, వెంకట్ గారిని వీళ్ళు చేస్తున్న ప్రోగ్రామ్స్ అన్నీ కూడా తెలంగాణ రాష్ట్రానికి మరియు ఆంధ్రప్రదేశ్ కూడా తెలియజేసి భారతదేశంలో ఉన్న తెలుగు మున్నూరు కాపులే కాకుండా బీసీలందరినీ కూడా ఒక ఐక్యం చేసే కార్యక్రమం దిశగా ప్రయాణం చేయాలని చెప్పేసి రావడం జరిగింది. అండ్ యూజువల్గా యూనిటీ స్ట్రెంత్ అంటుంటారు కదా, సో ఇక్కడ మీ 3 ఫేవరెట్ థింగ్స్ ఏంటిది ఈ కన్వెన్షన్ లో? అండ్ హూ బ్రాట్ యూ హియర్? సార్, మన వాళ్ళే తీసుకొచ్చారు. మనం అనే ఫీలింగ్ ఇక్కడ తీసుకురావడం జరిగింది. జనరల్గా నేను తిరగను, బయటికి రాను ఎక్కువ, కానీ ఫస్ట్ టైం నాకు పాస్పోర్ట్ నా వీసా తీసుకోవడం కూడా ఈ మధ్యనే దీని తర్వాతనే పికప్ చేసుకుని, నాకు రావాలని కూడా ఎక్కువగా ఉండకపోయేది. ఎందుకంటే పిల్లలు చాలా మంది ఫ్రెండ్స్ అందరు ఫోర్స్ చేసినా కూడా రాకపోయినా ఇప్పుడైతే ఖచ్చితంగా రావాలని మన రజనీకాంత్ గారిని, వెంకట్ గారిని, సారంగ్ పని మా మిత్రులందరూ కూడా వాళ్ళు చేసే పనిని సపోర్ట్ చేయడం కోసం మాత్రమే రావడం జరిగింది. రజనీ గారు, మీరు వరల్డ్ వైడ్ ఆడియన్స్ కి అండ్ సార్ ఇక్కడ వచ్చినందుకు వాట్ యు వాంట్ సే అండ్ మీరు ఏం కమ్యూనికేట్ చేద్దాం అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అన్న, చాలా సంతోషం. ఓవర్ నైట్ ఒక 2 గంటల ముందే పాస్పోర్ట్ అండ్ టికెట్ ఫిక్స్ చేసుకొని ఇక్కడికి రావడం ఎంతో ఆనందకరం. అంటే ఎందుకు వచ్చాము అంటే మీకు అందరూ ఆల్రెడీ చెప్పిండ్రు, ఇది మా కుటుంబం. ఎవరి కోసమో పక్కోడి కోసమో వేరే మీటింగ్లకు, మా కుటుంబ కలయిక, ప్రపంచంలో ఉన్న మా కుటుంబ సభ్యులందరూ కలవాలన్న ఉద్దేశంతో పెట్టుకున్న ఈ సభకి అన్న ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషం, ఎంతో ఆనందకరమైన విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. కలకాలం మనం ఇట్లానే కలిసి ఉండాలి, మన కుటుంబం అందరం ఇట్లా గ్లోబల్లో ఉన్న వాళ్ళందరూ ఇట్లా కలిసి ఉండాలి, ఇలా ఉండాలన్న ఉద్దేశంతో పెట్టిన కుటుంబానికి అన్న గౌరవ ముఖ్య అతిథిగా రావడం చాలా ఆనందకరమైన విషయం.